వెల్కమ్ టు మీ సీను ద ట్రావెలర్. హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ, మీరు దేవాలయం గుర్తుపట్టారా? ఒక్క క్షణం ఆలోచించండి. సరే, నేనే చెప్తాను. ఇది కొండగట్టులో ఉన్నటువంటి ఒక ఆంజనేయ స్వామి ఆలయము. అనేకమైనటువంటి ఆంజనేయ స్వామి ఆలయాలున్నా కూడా తెలంగాణ ప్రాంతం లోపల ప్రముఖంగా వినిపించేటువంటి ఆలయము కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం. దీక్ష సమయాల లోపల, అదేవిధంగా ప్రతి శనివారం కూడా అద్భుతంగా ఎంతోమంది భక్తులతో దర్శనంతో కిటకిటలాడిపోతుంటుంది. తెలంగాణ నడిబొడ్డున జైత్యాల పట్టణానికి దగ్గర లోపల కరీంనగర్ జైత్యాల హైవే దగ్గర ఆనుకొని ఉన్నటువంటి ఆలయం భక్తులకు కొంగు బంగారమైనటువంటి ఒక విలసిల్లుతో చెప్పవచ్చు. ఆలయ ప్రాంగణం అంతా కూడా అభివృద్ధి చెందినటువంటి ప్రదేశంగా మారిపోయింది. ఇది ఆలయం లోపల ఉన్నటువంటి ఒక ప్రధాన మండపము. భక్తులంతా దర్శనం తర్వాత వచ్చి ఇక్కడ సేద తీరుతున్నారు. ఇది ఆలయానికి వెళ్ళేటువంటి ఒక దారి. ఆలయం అయితే చక్కగా పరిశుభ్రంగానే ఉంది. భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించబడుతున్నాయి. కాకుంటే సహజంగానే ఈ ప్రాంతం లోపల కోతుల బెడద విపరీతంగా ఉందని చెప్పవచ్చు. మేము వెళ్ళింది మామూలు రోజే కాబట్టి అక్కడ ఎక్కువ రష్ అయితే ఏం లేదు. ఆలయం నుండి కూడా భక్తులు దర్శనాలు చేసుకుంటూనే వస్తున్నారు. మీరు సాధారణ రోజుల్లో వెళ్ళండి, కేవలం గంట లోపలనే మీ దర్శనం లభిస్తుంది. ప్రధాన ఆలయం లోపలికి వెళ్ళాలంటే మాత్రం తప్పనిసరిగా టికెట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ధర్మదర్శనం కూడా ఒక గంట లోపలనే జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు డబ్బులు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. మరొక విషయం ఏంటంటే, ఈ వీడియో చివరి లోపల మీకు మరొక ప్రత్యేకత చూడబోతున్నాను. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. సాధారణంగా ఆంజనేయ స్వామి ఆలయం లోపల ఒకే ఆలయం ఉంటుంది, కానీ ఇక్కడ ఈ ఆలయాన్ని ఆనుకొని ఇంకో ఆలయం ఉంది. అది వీడియో చివరిలో ఉంది. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. స్వామివారికి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ గో ఆన్ వాచింగ్. తెచ్చా దర్శనం ఉన్నాయా?
ఇంతవరకు చూసారు దేవాలయాన్ని. సాధారణంగానే చాలా ఆంజనేయ స్వామి ఆలయాలు విశాలంగా ఉన్నాయి. అందులో ఇది ఒకటి కాకుండా దీని ప్రత్యేకంగా చెప్తానని చెప్పాను కదా. ఎస్ అండి, ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి ఆలయంతో పాటుగా భైరవ స్వామి ఆలయం కూడా ఉంది. ఇది ప్రధానమైనటువంటి ఆలయానికి బ్యాక్ సైడ్ లోపల ఉంటుంది. తప్పనిసరిగా ఇక్కడ వెళ్ళిన వాళ్ళు అక్కడ ఒక అలుగు బండ కూడా ఉంటుంది. ఇదండి ఇక్కడ భైరవస్వామి యొక్క ఆలయం లోపల ఉన్నటువంటి ఇది టెంపుల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఇది భైరవ దేవుని యొక్క ఆలయము. ఈ మధ్యలో కొంచెం డెవలప్ చేసినట్టున్నారు. చక్కగా మెట్లు ఇట్లా అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తప్పనిసరిగా కొండగట్టు వెళ్తే భైరవ స్వామిని కూడా దర్శించుకోండి. ఆ తర్వాత ఇక్కడ తమ మొక్కు ఉన్నటువంటి ఒక కోరికల గురించి లేదా భవిష్యత్తులో జరగబోయేటువంటి ఒక ఫలితాల గురించి, మొక్కుల గురించి ఒక అలుగుబండను పట్టడం జరుగుతుంది. పట్టుకొని వాళ్ళ యొక్క కోరికల్ని భగవంతునికి వినిపించడం జరుగుతుంది. ఈ బేతాళ స్వామి ఆలయాన్ని తప్పనిసరిగా మీరు దర్శించాలని కోరుకుంటున్నాను. ఇంకా అది అలుగుబండ అంటారని. అది స్వామివారికి ప్రధాన ఆలయానికి పక్కనే ఉంటుంది, బ్యాక్ సైడ్లో. అందరూ కోరుకుంటూ బేతాళ స్వామిని కోరుకుంటున్నారు. మీరు కూడా వెళ్తే మీ కుటుంబం గురించి లేదా మీ పిల్లల గురించి కోరుకోండి. దేశం గురించి, ధర్మం గురించి కూడా కోరుకుంటానని వేడుకుంటూ, మిత్రులారా, నేను ఎంతో శ్రమ గురించి హిందూ దేవాలయాలన్నింటి కూడా తిరిగి వీడియో చేయడం జరుగుతుంది. ఇటువంటి మంచి మంచి వీడియోలన్నింటి కూడా మీరు దయచేసి తప్పనిసరిగా కామెంట్ చేయండి, మీ అభిప్రాయం తెలపండి. అదేవిధంగా లైక్ చేయండి. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటూ, సార్ ఎంత ఇది గర్భగుడి 400 4 మెంబర్స్ కలిపి. ఇది అర్చన. ఓకే, మామూలు అర్చన. ఇది గర్భగుడి. అదేంటి ఇది అన్నదాన విరాళాలు. అయిందా ఇక్కడ